హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ ఒక చిన్న మెసేజ్. తల్లికి మనం మదర్స్ డే వస్తే మనం మా పిల్లలు కానీ మేము కానీ హ్యాపీ మదర్స్ డే అని అందరూ చెప్తాం, విష్ చేస్తాం. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంచెం అన్నీ కావాలి, చిన్న చిన్న సంతోషాలు ఎక్కువ కావాలి. కానీ తండ్రికి అలా కాదు. మనం చెప్పినా చెప్పకపోయినా ఏటి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వరు. ఇంకేంటి తెలుసా, చెప్పాలంటే తల్లికి డిఫరెన్స్ ఏంటంటే తల్లి కొట్టినా తిట్టినా పిల్లలు పడతారు, తండ్రి చిన్న మాట అంటే పడరు. ఎప్పుడు కొట్లాడుకుంటారు తండ్రి కొడుకులు, తండ్రి కూతుర్లు. నేను మా నాన్న ఎప్పుడు దెబ్బలాడుకునేవాళ్ళు. కానీ మా నాన్న అంటే నాకు చెప్పలేను ప్రేమ. అసలు ఎంత ప్రేమ అంటే మా నాన్న అంటే నాకు చాలా అభిమానం. అలాగే ఇప్పుడు పిల్లలు కూడా అంతే, తండ్రితో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ తండ్రి అంటే చాలా ప్రేమ అభిమానం ఉంటుంది. తండ్రి తన ప్రేమను ఎప్పుడు చూపించుకోలేడు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కోరేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో తండ్రి నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు, నా పిల్లలు నాలాగా బాధపడకూడదు, నా పిల్లలు నాలాగా అంటే ప్రతి తండ్రి ఎంత పెద్ద గొప్పవాడైనా కూడా నా కొడుకు ఇంకా అక్కడ ఉండాలని చెప్పే ఆలోచిస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ కూడా నా కొడుకు అంత ఉండాలా, ఒక పెద్ద కలెక్టర్ జాబ్ చేసినవాడు కూడా నా కొడుకు ఇంకా పైకి స్థానాలు ఉండాలా. అంటే తండ్రి వాళ్ళకి ఉండే కష్టాలు, జాబులో సఫర్ చేసి వచ్చే కష్టాలు ఆ తండ్రులకే తెలుసు. అందుకే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు నా పిల్లలు నాకంటే ఎదగాల, నా పిల్లలు నాకంటే ఎదగాలని చెప్పి పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. ఆ తిట్ల వెనకతల వాళ్ళు దాగున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఎప్పటికీ చూపించుకోరు. ప్రేమగా చెప్తే పిల్లలు ఎప్పుడు ఎదగరు. ప్రేమగా వాళ్ళకి బుజ్జగించిగా చెప్తే వాళ్ళు అస్సలు మాట వినరు పిల్లలు. అందుకే ఇప్పుడు పిల్లలే కాదు, మా టైంలో కూడా అంతే. మా నాన్న ప్రేమగా చెప్పినా తిట్టినా నాకు మా నాన్నకి ఎప్పుడు గొడవలు అయ్యేవి. మళ్ళీ మా నాన్న అంటే ఎక్కువ అభిమానం. ఏది తెచ్చినా మా కోసమైనా తెచ్చేవారు, ఫ్రూట్స్ కానీ ఏవి కానీ ముందు మాకు ఇచ్చేవారు. అలాగా తండ్రి అంటే వాళ్ళ ప్రేమను చూపించుకోరు, ఎప్పుడు గసురుతూ తిడుతూ పిల్లలకి ముందుకు ఎదగాలనే చెప్తూ వాళ్ళ కోసం అని ఎప్పుడు బాధపడతారు. అంతేకాదు, ఇప్పుడు చూడండి, జేబ్రా పిల్ల పుట్టిన వెంటనే కాలుతో తన్నేస్తుందంట. ఎందుకు? తన మటు తను నడాలా, తన మటు తన ఎదగాలని చెప్పి. అలాగే పిల్లలు ఎదగాలని చెప్పి తండ్రి కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు అంతే. తల్లి ఏంటంటే ప్రేమగా కొడుతుంది, తిడుతుంది, గట్టిగా అరుస్తుంది. కానీ తల్లి మీద పిల్లలు కోపం అవ్వరు. అదే తండ్రి ఒక మాట చెప్తే వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ అంతేకాదు, పిల్లలకు కూడా తండ్రి మీద ఉన్న ప్రేమ చెప్పుకోలేరు మాటల్లో, వాళ్ళు గుండెలో దాచుకుంటారు. అలాగే తండ్రులు కూడా, ఎందుకంటే వాళ్ళు అంటే ఆడపిల్లలు వచ్చేసరికి చెప్పుకుంటారు. ఆడపిల్లలు అంటే మరి మనమే కదా, మనమే పెద్ద ఈరోజు అమ్మ అయిపోయాము. అలాగే తల్లి, మా నాన్న అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం. రోజు మా నాన్నకి నాకు ఏదో ఒకటి ఆయన ఏదేనంటే నేను నీ కడుపులో పుట్టానా అనేదాన్ని. అంటే ఇలాగ రోజు ఏదో ఒకటి అనుకునేవాళ్ళు. కానీ మా నాన్న అంటే నాకు చాలా అభిమానం, చాలా అభిమానం. అమ్మ ప్రేమ మనం చూపించుకుంటాం, కానీ తండ్రి మీద ప్రేమ చూపించుకోం మనం, కనబడనీయము. ఎలాగో నాన్నలు హైడ్ చేస్తారో అలాగే పిల్లలు కూడా హైడ్ చేస్తారు. అంతేకాదు, చెప్పాను కదా, తల్లికి చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయి. విష్ చేయడం, బట్టలు ఇవ్వడం, లేదా ఫోటో. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది కాబట్టి ఫోటోలు ఇవన్నీ ఎక్కువైపోయి. అప్పట్లో నేటి అమ్మతో ప్రేమగా ఉండడం ఇవి. అలాగే నాన్నకి ఏంటంటే అవన్నీ అక్కర్లేదు. నాన్నకి ఎంతసేపు నా పిల్లలు చదువుతున్నారా లేదా, ఉద్యోగం చేస్తున్నాడా లేదా, ఎదుగుతున్నాడా లేదా అనేదే చూస్తారు. ఇంకా అంతవరకు కాదు ఫ్రెండ్స్. ఇంకొక మాట చెప్తా, చిన్నప్పుడు ఇప్పుడు మారిపోయింది కాబట్టి ట్రెండ్ మారిపోయింది అంతా. చిన్నప్పుడు మగపిల్లలకి మా టైంలో ఏంటంటే అనేవారు, మగపిల్లలకి మా తల్లిదండ్రులు 10th పాస్ అయితే నువ్వు కాలేజీకి వెళ్తావురా, లేదంటే నీకు గ్యారేజ్లో పడేస్తాను అనేవారు. ఇంకా మాకు ఆడపిల్లలకి ఏంటని నేర్పించేవారంటే 10th పాస్ అయితే కాలేజీకి వెళ్తావు, లేదంటే మ్యారేజ్ చేసేస్తావు. మాకు మ్యారేజ్, వాళ్ళకి గ్యారేజ్. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడాలని వాళ్ళకొక
భయం ఉండిపోయింది. ఆ మగపిల్లలకి అదే లైఫ్ జీవితాంతం పెంచి పోషించాల పిల్లలకి, భార్యకి పెళ్ళైతే. ఈరోజు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎంత మాన్నా ఎంత యుగాలు మాన్నా మగవాడికి ఆస్తులు ఏటున్నామనే చూస్తారు తప్ప ఆడవాళ్ళకు ఉన్న ఆస్తులు చూడరు ఎవరు. ఒకవేళ ఉన్నా కూడా అది బ్యాంక్ బ్యాలెన్స్ లాగే ఉంటుంది కన్నోరు దగ్గర, అంతేగాని ఆ ఆస్తి మీద ఆశ పడరు. ఒకవేళ కొడుకులు అబ్బాయిలు పడినా కూడా ఇల్లరికం అల్లుడని చెప్పి ఈరోజు కూడా అంటారు. అందుకే ఈరోజు ఆడపిల్లలు ఎంత ఎదిగినా కూడా మగపిల్లలకే కష్టాలు మాత్రం ఇవి ఉంటాయి, ఉన్నాయి కూడాను. అందుకే హ్యాపీ ఫాదర్స్ డే అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నాన్న ప్రతిదీ హైడ్ చేసుకుంటాడు. తను పడే కష్టం, తను పడే బాధ, తనలో ఉన్న ప్రేమ ఎప్పుడు చెప్పుకోడు నాన్న. తల్లి అలా కాదు, చెప్పేస్తుంది, కొట్టేస్తుంది, తిట్టేస్తుంది, బయట పడేస్తుంది ప్రేమని. ఏదైనా అయితే ఏడ్చేస్తుంది, ఏడిపోతుంది ఇంటికి నేను వెళ్ళిపోతానని. కానీ తండ్రి ఎప్పుడు చెప్పడు, నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు అనుకుంటాడు తండ్రి ఒక్కడే. తల్లికి ఏంటంటే తెలీదు, వండి పెట్టేస్తుంది, తినిపించేస్తుంది, తినకపోతే తినిపిస్తుంది. తండ్రి అలా కాదు, తినకపోతే పోరా, వెళ్ళిపోరా, బయటికి వెళ్ళి బాగుపడతానంటారు. తల్లి అలా కాదు, బాధపడుతుంది, భయపడుతుంది కొడుకు వెళ్ళిపోతాడేమో అని, ఉండు అని అంటుంది. కానీ తండ్రి అలా కాదు, పోనీ వెళ్ళని, అప్పుడైనా ఆడు బాగుపడతాడేమో అని అంటాడు. కానీ తండ్రికి లోన బాధ ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచే తండ్రి ఆ పిల్లల కోసం ఎన్నో చేస్తారు. మిడిల్ క్లాస్కి ఉన్న కష్టాలు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెప్పాలంటే తండ్రి కోసం చాలా ఎక్కువ ఉన్నాయి అమ్మకంట. ఇంకా కొన్ని చెప్పలేం, హైడ్ చేయాల్సింది తప్పదు, హైడ్ చేయాల్సిందే. హ్యాపీ ఫాదర్స్ డే టు నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. ఐ మిస్ యూ నాన్న. ఇంకా తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ.